రైతులెవరు ప్రైవేట్ వ్యక్తులకు పత్తిని అమ్ముకొని నష్టపోవద్దని, సీసీఐ కేంద్రాల్లోనే రైతులు పండించిన పత్తికి మద్దతు ధర ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. చిట్యాల శివార్లోని బాలమురుగన్ ఇండస్ట్రీస్ కాటన్ మిల్లులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో ప్రైవేట్ వ్యాపారులను ప్రోత్సహించవద్దని, బయ్యర్ మాత్రమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు పండించిన పత్తిని సీసీఐ కేంద్రాలకు తెచ్చే ముందు తేమ లేకుండా ఉండేలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలంటే తప్పనిసరిగా కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. సీసీఐ కేంద్రాల్లో రైతులకు సరిపడా వసతులు కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీసీఐ ద్వారా ఈరోజు పత్తి కొనుగోలు కేంద్రము రైస్ మిల్లు ప్రారంభించడం జరిగింది. ఇది రెండో రైస్ మిల్, మూడోది పరకాల్లో కూడా ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క పత్తి పండించేటువంటి రైతాంగం అంతా కూడా దిగులు చెందవలసిన అవసరం లేదు. 8,100 రేటుతో తేమ శాతం 8 నుంచి 12% ఉండాలనేది ఇది కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టింది. దాన్ని తేమ శాతం వచ్చే విధంగా చూసుకొని కాటన్ రైస్ మిల్కు తేవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 12 క్వింటాల వరకు ఉండే ఎకరానికి ఏకదమ్ 7 క్వింటాలు చేశారు. 12 క్వింటాలు చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక ఎకరానికి రైతు కష్టపడి 15 నుంచి 20 క్వింటాలు కూడా పండిస్తున్నారు. మిగతా పత్తి ఎక్కడ అమ్ముకుంటారు? దానికి లిమిట్ అనేది ఎత్తివేయాలి. ఒకవేళ లిమిట్ ఉంటే 12 క్వింటాలన్నా మినిమం మ్యాక్సిమం చేయాలి. 12 క్వింటాలు చేయాలి. నేను ఇక్కడ ఢిల్లీ ఉన్న అధికారులతో కానీ హైదరాబాద్లో ఉన్న సీసీఐ యొక్క మేనేజ్మెంట్ అధికారులతో కూడా మాట్లాడి తక్షణమే ఈ యొక్క 12 క్వింటాలు తీసుకునే విధంగా తేమ శాతం కూడా 15% కనీసం ఉండాలి. 8 నుంచి 12 అంటే తేమ శాతం ఈరోజు మరి రైతును ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కనుక అలాంటిది లేకుండా తేమ శాతం 15 నుంచి 12 క్వింటాలు ఎకరానికి మరి రైతుకు వెసులుబాటు కల్పించే విధంగా రైస్ మిల్లర్లకు ఆదేశాలు సెంటర్లకు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాం. దీని గురించి తక్షణమే సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని రైతులందరూ కూడా మరి ఇది పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.